మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే జనరల్గా సీజన్ గురించి మాట్లాడతాం చిన్నపిల్లల విషయంలో. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షాకాలంలో. ఈ సమ్మర్ వచ్చింది, కానీ ఈ సమ్మర్ ఏందో చాలా వేవ్ లాగా అనిపిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ విజయానంద్ జమాల్పూర్ గారు ఉన్నారు ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. జనరల్గా కూడా సమ్మర్లో మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనే వాళ్ళు చూస్తుంటాం. అంటే ఎప్పుడు సీజన్ చేంజ్ అయినా కూడా పిల్లల ఆరోగ్యంలో కొంత తేడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వేసవిలో, సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే టెంపరేచర్ తీవ్రత చాలా ఉన్నప్పుడు, సో బిడ్డకి ఒకవేళ మనం బయటికి పోయి ఆడుకున్నట్లయితే డీహైడ్రేషన్, వడదెబ్బ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. సో మరి వేసవి అనగానే సెలవులు అనగానే సమ్మర్ క్యాంపులు. సో మరి ఆ సమ్మర్ క్యాంపులు ఓపెన్ ఫీల్డ్లోనా లేదంటే లోననా చూసుకోవాలి. ఓపెన్ ఏరియాలో ఉండేటివైతే ఎయిదర్ బిఫోర్ 9 or 10 o'clock ఆర్ ఆఫ్టర్ 4 or 5 o'clock. అంటే ఆ పీక్ పీరియడ్ని మనం అవాయిడ్ చేయాలి. అలా ఇండోర్ అంటే మరి కొంచెం కవరింగ్ ఉండి చల్లటి గాలి ఉండి అలా ఉంటే పర్వాలేదు. కానీ పీక్ ఎండలో మాత్రం ఎటువంటి కవర్ లేకుండా బయట ఉండి ఆడుకోవడం కానీ చేయడం కానీ పిల్లలకి మంచిది కాదు. సో దానివల్ల బాగా వడదెబ్బ లేదా డిహైడ్రేషన్ అవుతుంది. ఆ డిహైడ్రేషన్ అయినప్పుడు వాళ్ళకి బాగా నీరసంగా అయిపోతారు. బాగా అంటే వాళ్ళు నీరసం అవ్వడము, అంటే కొన్నిసార్లు సొమ్మసిల్లి కూడా పోతారు. అండ్ యూరిన్ రాకుండా అయిపోతుంది. అది ఎక్కువ స్థాయిలోకి పోతే అది కిడ్నీపై కూడా ప్రమాదం రావచ్చు. కాబట్టి సో ఈ వడదెబ్బ కానీ హీట్ స్ట్రోక్ కానీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ ఈ పీక్ టైంలో బయటికి వెళ్ళి ఆడడం కానీ వేరే ప్రయాణాలు చేయడం కానీ చేయొద్దు. ఇకపోతే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అంటే బాగా వాటర్, సింపుల్ హైడ్రేషన్కి ఏంటయ్యా బెస్ట్ థింగ్ అంటే వాటర్. మరి వాటర్ ఒక్కటే తాగాలి. ఇంకంటే వేరే మన కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు పిల్లలకి. ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తే వాళ్ళు ఎక్కువ తినరు భోజనము. ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ కమర్షియల్లీ అవైలబుల్. ఓకే, అవి తర్వాత కూల్ డ్రింక్స్ నో. సో కూల్ డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ చాలా విపరీతంగా ఉంటుంది. దాని బదులు వాటర్ లేదంటే కోకోనట్ వాటర్, మజ్జిగ బెటర్. సో ఇలా హైడ్రేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఇంట్లో కూడా అనుకుంటే కాటన్ దుస్తులు చెమటని పీలుస్తాయి. సో కాటన్ దుస్తుల్లో కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ దుస్తులు వేయాలి. వేసవిలో కొంచెం గ్యాస్ట్రోఎంట్రైటిస్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ లాంటివి జరగవచ్చు. కాబట్టి బయట పోయినటువంటి తినేటప్పుడు ఆహార పదార్థాలు వేడికి ఈజీగా పాడైపోతాయి. వెదర్ హాట్ అంటే బాగా వేడిగా తాజాగా చేసి తినడం తెలివైన పని. లేదంటే ఈ తినేటువంటి ఆహార పదార్థాలు అవి లిక్విడ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చూసుకోవాలి. వేసవి కాలంలో మనం పిల్లలు ఆడుకునే క్రమంలో వాళ్ళు బాగా దెబ్బలు తగిలించినటువంటి ప్రమాదము ఉంటుంది. అలా రీసెంట్గా మనం ఒక న్యూస్ కూడా చూసాము. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి పట్టించుకోకుండా, అంటే ఎవరు చూడకుండా ఉంటే బేబీ దాంట్లో పడి. అబ్సల్యూట్లీ అండి, డ్రౌనింగ్ డెత్స్ వి హావ్ సీన్. సో వేసవిలో స్విమ్మింగ్ నేర్పించే క్రమంలో హోప్ఫుల్లీ అక్కడ ట్రైనర్ ఉంటారు. అలా కాకుండా ప్లెజర్ కోసం పోయినప్పుడు ఈత వచ్చి రాని పిల్లలు వాళ్ళు దుంకి వి హావ్ సీన్ అంటే డ్రౌనింగ్ అయ్యి పాపం పిల్లలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యాక్సిడెంట్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా. జనరల్గానే ఇప్పుడు చికెన్ పాక్స్ అని ఇలాంటివి జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, హెల్త్ ఇష్యూస్? అలా అంటే ఇప్పుడు అనుకున్నాం కదా, ఒకటి డీహైడ్రేషను, 2 గ్యాస్ట్రోఎంట్రైటిస్, చికెన్ పాక్స్ అలాంటివి ప్రత్యేకంగా సమ్మర్లో రావాలని ఏం లేదండి. ఓకే, అలా ఏం లేదు. హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్. మరీ పసిపిల్లలు ఉన్నారు, న్యూబార్న్ బేబీస్ ఉన్నారు అన్నప్పుడు, న్యూబార్న్ బేబీస్ ఉన్నట్లయితే తెలివైన పని బయటికి వెళ్ళొద్దు. ప్రయాణం చేయాల్సి వస్తే కూడా సాధ్యమైనంత వరకు పీక్ అవర్స్లో వెళ్ళకూడదు. అంటే పీక్ అవర్స్ ఫర్ ద హీట్. సో ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళండి, లేట్ ఈవినింగ్ అని వెళ్ళండి, మధ్యలో వెళ్ళకండి. దెన్ ఐడియల్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ న్యూబార్న్ బేబీస్ ఫస్ట్ 6 months ఈజ్ మదర్ ఫీడ్. సో ఫ్రీక్వెంట్ ఫీడ్ ఇవ్వండి. మాస్ గ్యాదరింగ్స్ మంచిది కాదు, సాధ్యమైనంత మంచిది కాదు. ఎస్పెషల్లీ ఫుడ్ కంటామినేషన్ రిస్క్ ఎక్కువ. ఇప్పుడు ఏసీ వాడచ్చు. అంటే
పిల్లలకి అంటే మేము 25 డిగ్రీస్ 26 డిగ్రీస్ పెడతాము, బట్ ఏసీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలా. కూలర్ కంటే ఏసీ బెటర్. ఒకవేళ కూలర్ మీరు వాడితే పిల్లల విషయంలో ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ బ్రీదింగ్ ఇష్యూస్ అవి మనము అది మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి, వాటర్ రీసైకిల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎండాకాలంలో బరువు తగ్గిపోతారా? డిహైడ్రేషన్ అయితే తగ్గుతారు, నార్మల్గా తగ్గకూడదు. సో ఒక గోల్డెన్ రూల్ ఇన్ పీడియాట్రిక్స్ ఈజ్ నో చైల్డ్ లూజ్ వెయిట్, ఆల్వేస్ దే షుడ్ గ్రో, బట్ గ్రో అప్రాప్రియేట్లీ అండ్ ఆప్టిమల్లీ. అంటే బరువు తగ్గిపోవడం అనేది పిల్లల లక్షణం కాకూడదు. ఇప్పుడు ఒక 20 months ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఒక 10 kgs ఉన్నారు వాళ్ళు, ఒక 6 months తర్వాత మేబీ ఒక 1 కిలో పెరుగుతారు. మొత్తం సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఆ సెకండ్ ఇయర్ నుంచి గ్రోత్ అంటే గ్రోత్ ఉంటుంది, తగ్గడం అనేది ఎప్పుడు ఉండదు, కానీ రేట్ ఆఫ్ గ్రోత్ తగ్గుతుంది. సో మొత్తం 1 yearలో 1 కిలో పెరుగుతారు. సో బట్ జనరల్లీ అంటే ఎప్పుడైనా ఒక జలుబు దగ్గయి అట్లా ఉండి కొంచెం తినక కొంచెం తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు, బట్ ఓవరాల్ పెరగాల బిడ్డ. అవును, ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పకుండా మానిటర్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని. యాక్సిడెంట్ రిస్క్ ఎంత ఉంది, సూపర్విజన్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకోవాలి తల్లిదండ్రులు. జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. 5 years వరకు మనం పూర్తిగా మానిటర్ చేసుకుంటూ ఉండాల్సిందేనా? పూర్తి అని కాదు, అంటే అది అంటే విజిలెన్స్ ఉండాలి, అలా అని చెప్పేసి మొత్తం వాళ్ళని కట్టిపెట్టదు. ఎందుకంటే ఎస్పెషల్లీ 1 to 5 years మధ్య దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. కాకపోతే చుట్టుపక్కల వాతావరణం సేఫ్ పెట్టాలి. మనం వాళ్ళని మొత్తం ఇట్లా బంధించి పెడితే వాడికి చికాకు వస్తుంది, కోపం వస్తుంది. సో వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తూనే, వాళ్ళు అటు ఇటు తిరిగేటట్టు చూస్తూనే మనం చుట్టుపక్కల వాతావరణాన్ని సేఫ్గా పెట్టుకోవాలి. సమ్మర్లో కూడా అది తప్పనిసరి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ప్రత్యేకంగా వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇవి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డీహైడ్రేషన్, ఇవి వాటర్ సరిగా తీసుకోకపోవడము, కంటామినేటెడ్ ఫుడ్, ఇలాంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి వీటిని మనము ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సమ్మరు సెలవులు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. సో ఒక తీవ్ర స్థాయి ప్రాబ్లం ఇప్పుడు ఏంటయ్యా అంటే ఫోన్లు, టీవీలు, ట్యాబ్లెట్లు. సో దానివల్ల రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ పిల్లలకి, అదొకటి. నెక్స్ట్ విజన్, అంటే సైట్ తేడా వస్తుంది. ఓకే, తర్వాత ఎప్పుడైతే పిల్లవాడు అంటే సహజంగా పిల్లవాడు ఎగరాలి, దుంకాలి, ఆడాలి, అలా కాకుండా ఈ గెజెట్స్కి రిస్ట్రిక్ట్ అయిపోతే ఏది పడితే అది తింటూ ఉంటే శారీరక శ్రమ లేదు, ఒబిసిటీ కూడా పెరగడానికి రిస్క్ ఉంది. సో ఇటు అంటే ఈ గెజెట్స్కి కంప్లీట్గా ఎంగేజ్ అయిపోయి ఉంటే ఈ సమ్మర్లో పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక పర్యవేక్షణలో, ఒక సూపర్విజన్లో చక్కటి ఫిజికల్ యాక్టివిటీ, టైం బట్టి చక్కటి ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ స్టోరీ రీడింగ్, తర్వాత పజిల్స్ అండ్ బోర్డ్ గేమ్స్, దే ఆర్ సో మెనీ అదర్ స్టఫ్ విచ్ వీ కెన్ డూ, బట్ అన్ఫార్చునేట్లీ దీస్ స్టూపిడ్ డివైజెస్ హ్యావ్ కిల్డ్ ఆల్ ఆఫ్ దెమ్. వీ నీడ్ టు revisit those things and give the usual lively childhood to our kids, బికాజ్ మనం చిన్నప్పుడు నాకైతే బాగా గుర్తు, ఎండాకాలం వచ్చిందంటే ఎంతో సంతోషం, ఆటలే ఆటలు. సో ఆ సంతోషాన్ని, ఆ సంబరాన్ని ఈ పిల్లలందరికీ మనం మళ్ళీ తీసుకురావాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సమ్మరు పిల్లలు చాలా హెల్దీగా పెరగాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఆడుకోవాలి, మనం కూడా చాలా ఫోకస్డ్గా ఉండాలి వాళ్ళ గురించి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.